అయోధ్య రాజు దశరథుడు సంతానం లేక మనసులో బాధతో కూర్చున్నాడు. తన పక్కన రాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి దుఃఖంతో రాజును ఆదరంగా చూస్తున్నారు. ఆ సమయాన మహర్షి వశిష్ఠుడు రాజసభలో ప్రవేశించి, మహారాజా, దేవతల ఆశీర్వాదం పొందడానికి పుత్రకామిష్టి యాగం చేయండి అని ఉపదేశించాడు. అయోధ్యలో రాజమహల్ ఆవరణంలో పుత్రకామిష్టి యాగం ప్రారంభమైంది. రాజు దశరథుడు తలవంచి దేవతల కృప కోరుతున్నాడు. దేవతల ఆశీర్వాదం సమీపిస్తుందనే భావనతో ఆ ప్రాంగణం పవిత్రతతో నిండిపోయింది. యజ్ఞాగ్నిలో జ్వాలలు క్రమంగా పెరుగుతుండగా దివ్యకాంతితో ఒక ఆధ్యాత్మిక రూపం ప్రత్యక్షమైంది. రాజు దశరథుడు మరియు రాణులు ఆశ్చర్యంతో భక్తితో నమస్కరించారు. ఆ దివ్యపురుషుడు చిరునవ్వుతో స్వర్ణపాత్రను రాజుకు అందిస్తూ, ఈ పాయసం దేవతల వరప్రసాదం, నీ సతీమణులకు ప్రదానం చేయి అని ఆశీర్వదించాడు.